తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ఎన్నికలు జరిగినాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. నేనే రాజు, నేనే మంత్రి అంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. రాబోయే 10.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు. సో ఇప్పటికే బీసీల ఓట్లన్నీ అడుపడ్డట్టుగా మనకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇంకొక వైపు బీసీలకి 42% రిజర్వేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా పెట్టినటువంటి బీసీలకి 42% రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీలకి తమ్ముళ్ళకి ఇప్పటికీ రాజ్యాంగం ప్రకారం వస్తూ ఉన్నాయి. సో ఇందులో బీసీ 42% రిజర్వేషను రేవంత్ రెడ్డి తన ప్రయత్నం చేశాడు, ఆర్టికల్కి చేశాడో లేదన్న దాని మీద ప్రశ్నార్థకం తప్పితే చేసినట్టుగా అయితే తెలంగాణ సమాజాన్ని అనిపించాడు. సో ఈ క్రమంలోనే గతంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ గత కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీబీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళ వల్ల ఏదైతే ఉన్నదో వాళ్ళ వల్ల 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ కట్ ఆఫ్ 50 పెట్టాడు గత ప్రభుత్వం శాసనసభలో. అది ఉరితాడే బీసీలకు కూర్చుంది. ఆ కోపం కూడా అది గతంలో 19 17% పడిపోయింది రిజర్వేషన్స్ తీస్తే. ఆ కోపంలో బీఆర్ఎస్, టీబీఆర్ఎస్ మీద కోపంతో బీసీ సమాజం యావత్తు కోపంగా ఉన్నది. సో చాలా ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణలో బంద్ కూడా పెద్ద ఎత్తున జరిగింది. చాలా యాజిటేషన్స్, అవి జాతీయ ఉద్యమం. 29 రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది, బీసీ ఉద్యమం. మేమెంతో మాకంత పాటు మీరంతా తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక 5-10 కులాలు రాజ్యాధికారం చేయటం, భారతదేశంలో ఒక 30-40 కులాలు, ఒక 50 కులాల్లోపు రాజ్యాధికారం చేయటం, సుమారుగా 5 నుంచి 7 వేల కులాలు ఉన్నాయి ఈ దేశంలో. సో ఈ దేశంలో సామాజిక న్యాయం లేదు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సమాన అవకాశాల సమాజం కోసం, అదేవిధంగా సామాజిక న్యాయం, భూమి పంపిణీ, ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇలా మన ముందు వచ్చి కూర్చున్నాయి. సో మేమెంతో మాకంత ఓటా ఏమని చెప్పొచ్చి యావత్ బీసీ సమాజం పోరాటం చేస్తున్న క్రమంలో ఇప్పటికే 100కి 70% సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా 116కి సుమారుగా 70 నుంచి 80 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో సుమారుగా 5 నుంచి 6 దాకా కాంగ్రెస్ గెలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో వారు వన్ సైడ్లా కాకపోయినా కొంచెం ఆ పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనపడ్డాయి. సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి ప్రియాంక గాంధీ, రాహుల్ అన్న ఇంకెవరి దగ్గరికి, మల్లికార్జున ఖార్గే పెద్ద ఆయన దగ్గరికి, ఆల్ ఇండియా అధ్యక్షుడు ఐసీసీ వాళ్ళందరి దగ్గర పోవటం, వాళ్ళకి సంబంధించి నేనే రాజు నేనే మంత్రి అంటే ఈలోగా తెల్లారే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రావటం, అసంతృప్తులు, సమ్మతులు అసమ్మతుల మీద డిబేట్ జరిగిన పైకి మాట్లాడలేనట్టు పరిస్థితి. ఇంకొక వైపు బట్టి విక్రమార్క తన ఇలాకాలో 22 వార్డులకి 19 వార్డులు, 19 వార్డులు గెలుచుకొని తన సత్తా ఏందో సాటినట్టుగా, సో నాకు తిరుగులేదని చూపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది తెలంగాణ రాజకీయాల్లో. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఎన్నికలు, అటు మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, దానికి ముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ దూలినట్టుగా 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. సో ఇప్పటిదాకా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ కోణంలో దీనిపైన అయిపోయింది, ప్రజల అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి కార్యక్రమం ఉన్నది. సో 50 నుంచి 60% పైగా ఈ అర్బన్ ఎన్నికల్లో కూడా, అర్బన్ అంటే జనరల్గా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, అధికారులు ఎక్కువ ఉంటారు, అవగాహన కలిగిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అర్బన్ ఎన్నికల్లో కూడా నెగ్గటం ఒక శుభదాయకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు రకరకాల కేసులతోనే, రాజకీయ కేసులా లేకపోతే నిజం కేసులు అనేది భవిష్యత్తు తేల్చినాయండి. సో అది పరిస్థితి. మార్జిను కాంగ్రెస్ గెలవడానికి కారణం అప్పటికే మున్సిపల్ ఎన్నికల నాటికి ఆ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సిట్ విచారణకు పిలవటం, అవినీతి ఆరోపణల పేరుతోని, ఫోన్ ట్యాపింగ్ కేసుల పేరుతోని, ఇంకా అనేక రకాలు ఈ కార్ రేసులకు సంబంధించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ అనేక రకాల అవినీతి ఆరోపణలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ నాయకత్వం, అధినాయకత్వం పేర్లు తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు, పేపర్లో టీవీలో చూసే పేర్లే. సహజంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్కి పెచ్చంగా మనకి కనిపిస్తాయి. వామపక్షాలు, సిపిఎం మేజర్ పాయింట్లో టీఆర్ఎస్తో పొత్తుకు వెళ్ళింది, కొంత ప్రాతినిధ్యం కోసం గ్రామ పంచాయతీ, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రయత్నం చేసింది. సిపిఐ కాంగ్రెస్తోని పొత్తుకు వెళ్ళిన ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ, కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఇండిపెండెంట్గానే వెళ్ళినట్టుగా, కాంగ్రెస్ ఇదిగా వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఏదులాపురం మున్సిపాలిటీలో ఏం జరిగినా ఇక్కడ వచ్చేసరికి కార్పొరేషన్ సంబంధించి చెరి 2.5 ఏళ్ళు మేయర్ పదవిని సిపిఐ కాంగ్రెస్ పంచుకునే విధంగా ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సిపిఐ
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోననేని సాంబశివరావు, అటు కాంగ్రెస్కి వచ్చినప్పుడు మహేంద్ర కుమార్ గౌడ్, వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన, ఈ పెద్ద ఆయన రాష్ట్ర నాయకత్వం, కమ్యూనిస్ట్ పార్టీ అంటే రాష్ట్ర జూమ్ మీటింగ్స్ కూడా పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. సో 2.5 ఏళ్ళు మేయర్ సిపిఐ, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్, మిగిలిన 2.5 ఏళ్ళు మేయర్ కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ సిపిఐ పేరుతోనే సిపిఐ తన సత్తాని సాటినట్టుగా మనకు అనిపిస్తుంది. సహజంగానే సో ఖమ్మం జిల్లాలో రాజకీయాలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలకి చాలా డిఫరెంట్ ఉంటుంది అనేది మనం మొదటి నుంచి విన్నది. సో ముఖ్యంగా బీసీ బహుజన రాజకీయాలు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ట్రైబల్ డామినేషన్ కూడా 170 యాక్ట్ అంటూ కనిపిస్తుంది. దాని మీద కూడా పోరాటాలు జరుగుతూ ఉంటుంటాయి. సో గిరిజన హక్కులని ఇంకొక వైపు పోరాటాలు జరుగుతుంటాయి. సిపిఐ పార్టీ 170కి సంబంధించి కొంత మినహాయింపులు ఇవ్వాలంటే సిపిఎం పార్టీ 170ని పకడ్బందీగా అమలు చేయాలి అంటే 70 కంటే ముందు ఉన్న వాళ్ళకి పొలాల హక్కులు లేవనే దాని మీద అసలు 170 యాక్ట్ లేకుండా చేయాలనేది కొన్ని వర్గాలు కొంతమంది వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక ఖనిజ వనరులు, అనేక అవకాశాలు ఇవాళ సిటీల్లో ఇటు అయిపోయినాయి కాబట్టి అటువైపు వెళ్ళారు. సో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మనకు కనిపిస్తుంది ఈ ఎన్నికల్లో. సో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు బీఆర్ఎస్ తరఫు ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్కి సంబంధించి సాక్షాత్ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంకా శ్రీనివాస్ రెడ్డి, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా అనేక మంది వాళ్ళ మంత్రులంతా కూడా, వందిమాగాదులు, ఎమ్మెల్యేలు అంతా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో హడావుడిగా ఈ కార్యక్రమాలు చేసేట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది పెద్దల మిత్రుల తెలంగాణ ఎన్నికలకు సంబంధించి సిపిఐ, సిపిఎంకి సంబంధించి వెళ్ళినట్టుగా వాళ్ళ ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేసే భవిష్యత్ పోరాటాలకి, యాజిటేషన్స్కి వామపక్షాలు సిద్ధమవుతూ ఉన్నాయి. మావోస్లైన్ కూడా తను బలం ఉన్న చోట వాళ్ళు పోటీ చేశారు. కొన్ని చోట్ల వామపక్షాలు పోటీ చేశాడు, వామపక్షాల మద్దతు. దాని తర్వాత ప్రజాతంత్ర లౌకిక ప్రజాస్వామ్య శక్తులకి మద్దతు ఇచ్చినట్టుగా మావోస్లైన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాంతో పాటు కవిత జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ పేరుతోని సింహం గుర్తున పేరు చేసింది, జాగృతి పార్టీ పేరుతోని ఒక మున్సిపాలిటీ కూడా గెలిచినట్టుగా మనకి వినపడతా ఉంది. సో ఏది అయినప్పటికీ కూడా సో కవిత డ్యామేజ్ అంతా ఇంత కాదు. జగన్ని షర్మిలక్క డ్యామేజ్ చేసిన తక్కువ, కానీ కవితక్క మాత్రం బీఆర్ఎస్ని ప్రతి 33 జిల్లాలకు పోవటం, ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు విమర్శించడం, వాళ్ళని పోగొట్టుకోవడం, నష్టం అంటే అది పెద్ద డ్యామేజ్ జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. తెలంగాణ సమాజంలో లేటెస్ట్గా జరిగిన అర్బన్ ఎన్నికలు, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో 100కి 50 నుంచి 60% ఓట్లు కాంగ్రెస్ సాధిస్తే, బీజేపీ 25% సాధిస్తే, బీఆర్ఎస్ కేవలం 15% పడిపోయింది, ఇతరులు 10%కి ఇండిపెండెంట్లు, స్వతంత్ర అభ్యర్థులు. సో ఇది పిక్చరు. సో కవిత డ్యామేజ్ మామూలు లేదు. దీనితో అవినీతి ఆరోపణలు, దాంతోడు బీఆర్ఎస్ని కాంగ్రెస్ పెద్ద తురుంకాను, పెద్ద మొనగాడు పార్టీ, పెద్ద ఇరగ పరిపాలన చేస్తానే కదా, కానీ టీఆర్ఎస్ వ్యతిరేకతతోనే కాంగ్రెస్ని గెలిపించారు. సో 60 ఏళ్ళు మా తరం కంటే తర్వాత తరం వాళ్ళు కూడా తెలుసు, మా తరం ముందు తరాల వాళ్ళు కూడా తెలుసు. యంగస్టర్స్కి 25-20 ఏళ్ళ లోపు ఏజ్ గ్రూప్ వాళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేయలేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరికీ తెలుసు. సో ఇది వీళ్ళేది ఎరగదీస్తారు కాంగ్రెస్ అనే పెద్ద నమ్మకాలు కాదు. టీఆర్ఎస్ అవినీతి ఆరోపణలు, నియంతృత్వ పోకడలు, లేకపోతే అహంకారపూరితమైనటువంటి వ్యవహారాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నిరసించారు. దీనితోడు ప్రధానంగా బీసీ సమాజం యావత్తు, అటు ఉద్యమకారులు, ఇటు బీసీ సమాజం యావత్తు, ఇంకొక వైపు ముస్లిం మైనారిటీలు, ఇతర మైనారిటీ వర్గాలు కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వచ్చినట్టుగా మనకు కనపడుతుంటుంది. ఆ స్టెప్స్ చూసినప్పుడు బీఆర్ఎస్ అటు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మైనారిటీలు దూరం అయ్యారు. బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి వాళ్ళు చేసినటువంటి సాక్షాత్తు బీసీ 42% రిజర్వేషన్ కోర్టులో వేసినటువంటి రెడ్డి జాగృతి నాయకుడు బుట్టెంగారి మాధవరెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. చింతల ఏదో మున్సిపాలిటీ, చింతాలపల్లి ఏదో విలేజ్ మున్సిపాలిటీలో. సో అది స్టేట్ అంతా వైరల్ అవుతూ ఉంటుంటే, అంటే బీసీ రిజర్వేషన్స్కి ఎంత వ్యతిరేకం అనేది. గత బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా 50% రిజర్వేషన్స్ కటాఫ్ పెట్టినప్పుడు బీసీలకి 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 19% పడిపోయాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అది 17% వచ్చింది. సో అట్లనే ఆ నష్టంతో పాటు ఎవరైతే బీసీ రిజర్వేషన్స్ వ్యతిరేకంగా కేసేసారో అతనికి టికెట్ ఇవ్వటం, తర్వాత జరిగినటువంటి నష్టాన్ని నివారణ కోసం ప్రయత్నం చేశారులే, కానీ బీసీల కోపం అది 50 సంవత్సరాలుగా 5 దశాబ్దాల కలగా ఈ పోరాటం జరుగుతుంది. మేమెంతో మాకంత వాటాయమని, మీరంతా తీసుకోండి అని చెప్పేసి ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలరా మిత్రులరా, బీసీ సమాజం యావత్తు, సో నాకు చాలామంది జర్నలిజంలోని చెప్పమంటున్నారు, ఉన్నదే ఫ్యాక్ట్ చెప్తుంటే కొంతమంది కోపాలు వస్తాయి, తర్వాత రియలైజ్ అవుతారు. కాకపోతే ఆ టైం అంతా విత్ మీ, నేను పోతుంటే
ఏదైనా మన ఛానల్ నుంచి, మన వ్యూస్ నుంచి మనం మాట్లాడినప్పుడు ఉన్నాయి. నేను పోతుంటే బండ్లు అడ్డం పెట్టడం, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యర్థులు నిలబెట్టడం, నేను బీజేపీ వీడియో తీస్తే ముస్లిమ్స్ నిలబెట్టడం, ముస్లిమ్స్ వీడియో చేస్తే వాళ్ళ వర్గాల అయినటువంటి బీజేపీ వాళ్ళ వాళ్ళ మనుషులు నిలబెట్టడం, ఇట్లా రకరకాల నాలాంటి వాడికి ఉన్నాయంటే ఇంకా సామాన్య జర్నలిస్టుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. సో ఫ్యాక్ట్సే చెప్పే ప్రయత్నం చేస్తాం మనం. ఖచ్చితంగా మనం తీసినటువంటి మాట్లాడినటువంటి ఛానల్ ఉంది కాబట్టి అదొక భాగం. ఛానల్ లేకపోతే సోషల్ మీడియానే నమ్ముకొని కాదు, మనం ఐడియాలజికల్గానే ఉన్నాం కాబట్టి వ్యక్తులతో మనకి పంచాయతీ ఏం లేదు. సో బీసీ ఉద్యమానికి సంబంధించి ఖచ్చితంగా దాని మీద స్టేట్ అంతా వేర్లేంది. బుట్టంగారి మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్ సరే వాళ్ళు డిఫెన్స్లో పడ్డ మాట వాస్తవం. బీఆర్ఎస్ వాళ్ళే ఓడించుకొని కొంత పరిహార నష్ట నివారణ కోసం ప్రయత్నం చేసిన పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక ఆయన వీరాభిమాని స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాడు. గెలిపించుంటే చూసే తెలిసేది. ఓడించడం బట్టి కొంత సంతృప్తి, కొంత శాంతించారు. కానీ ఉగ్రరూపం, బీసీల ఉగ్రరూపం సో చూసేవాళ్ళు. బీసీల ఉగ్రరూపం అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. సో ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా మేమెంత మాకంత వాటా అనేది ఉన్నది. సో మాట్లాడితే బీహార్ మోడల్, ఉత్తరప్రదేశ్ మోడల్ అంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ మోడల్లో అక్కడ యాదవ్లు, ముస్లింలు కలిపి రెండే వర్గాలను ప్రదానం చేసుకుని రాజ్యాధికారం కోసం తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బీసీ సమాజాలు అక్కడ ఎక్కువే ఉన్నాయి. టాప్ 5లో తెలంగాణ ఒకటి కాబట్టి ఆ టాప్లో ఉన్నటువంటి బీసీ సమాజంలో ఇంకా సంచార జాతులు, ఎంబీసీలు, వెనకబడ్డ బీసీలని కలుపుకొని పోవడంలో అక్కడ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి, మాయావతి సహా ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు రాజ్యాధికారానికి దూరం అవుతున్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలు పెట్టించి వాళ్ళని ఎమ్మెల్యే గెలిపించి మంత్రులుగా చేసేటువంటి కార్యక్రమం సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ చేసింది కాబట్టి బీజేపీ వైపు బీసీ సమాజం యావత్తున్నది. సో ఖచ్చితంగా వామపక్షాలు చేస్తారంటే వామపక్షాలు మండల కమిషన్కి భారతదేశ చరిత్రలో ఏమున్నది? వాళ్ళు చేసే కాడ కాంగ్రెస్, బీజేపీ మండల కమిషన్ వ్యతిరేకంగా చేసినాయి కాదనంట్లా. మళ్ళీ వాళ్ళు ఇవాళ భుజానికి ఎత్తుకుంటున్నారు. మరి వామపక్షాలకు సంబంధించి వచ్చినప్పుడు మండల కమిషన్ వ్యతిరేకించారు. 42% రిజర్వేషన్ మద్దతు ఇచ్చినట్టే ఇచ్చారు, మళ్ళీ చల్లబడ్డారు. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కంటే ఎగబడి ముందే సంతకాలు చేసి వచ్చారు. బూర్జా పార్టీల కంటే ముందు, ప్రాంతీయ పార్టీల కంటే ముందు. ఎవరి వర్గ ప్రయోజనాల కోసం వామపక్షాలు పోరాటం చేస్తున్నాయి అనేది రాష్ట్రంలో, దేశంలో వాళ్లే సమాధానం చేసుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. సో కులం లేదు. కులం అంటే కులురా, మతం అంటే మత్తురా, కుల మతాల ఎత్తులు, దోపిడోళ్ళ జిత్తులు. ఎవరు వీళ్ళంతా? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు? అసలు ఏ వర్గాలు, ఏ కులాల ప్రజలు ఏ కుల వర్గ ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనేది భారతీయ సమాజం యావత్తు, తెలంగాణ సమాజం యావత్తు ఆలోచిస్తూ ఉంది. సో రాజకీయ పార్టీలు అంటే బలం కావచ్చు, బలహీనపడవచ్చు, బలోపేతం కావచ్చు, బలహీనపడవచ్చు. వామపక్షాలు ఆత్మవిమర్శ చేసుకుంటే ఇప్పటికైనా భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఎన్ని విలీనాలు జరిగినా బలోపేతం ప్రశాంతకంగా మారుతుంది. సో ఎప్పుడు వర్గ సమాజం అంటే రష్యాలో, చైనాలో ఏ పంటలు పండినా ఇక్కడ పండిద్దామంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు వేరు, అక్కడ వాతావరణ పరిస్థితులు వేరుంటాయి. సో అందుకోసం భారతదేశానికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితుల ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వామపక్షాలు కులాన్ని ఉపరితలం మీద అధ్యయనం చేయకుండా లోపలికి వెళ్ళి కోల్ మైన్స్లో లాగా తవ్వి లోపలికి వెళ్ళి అధ్యయనం చేయటం ద్వారా కొంత రిలీజ్ అవుతారు. ఆ విధంగా ఏమైనా భవిష్యత్తుకి బాటలు పడతాయి తప్పితే కులం లేదు, మతం లేదు, మాది వర్గ సమాజం, సమ సమాజం అంటే ఈ దేశంలో 5 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఉన్నది. సో వాళ్ళ అధినాయకత్వం కూడా వర్గ సమాజం పేరుతోనే ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. 100 ఏళ్ల తర్వాత రివ్యూ. సో ఇది పరిస్థితి. సో బీసీల ఎజెండా పక్షాన ఇప్పటికే మనం చెప్పాం, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంటు, అదేవిధంగా భూమి పంపిణీ, సామాజిక న్యాయం, మేమెంతో మాకంత వాటా, సమాన అవకాశాల సమాజం కోసం. సో ఆ విధంగా ఈ ప్రధానమైన ఎజెండాతోనే బీసీ బహుజన సమాజం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా బీసీలని, బహుజనులను కలుపుకొనిపోయినటువంటి పార్టీలు భవిష్యత్తులో మనుగడను కొనసాగిస్తాయి. అది వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, ఇంకో పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కానీ. సో ఇది పరిస్థితి. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. సో తెలంగాణలో ఇది పరిస్థితులు, ఇలాంటి రాజకీయాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ మీద అవినీతి ఆరోపణలు, కేసులతోని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక వైపు అర్బన్, మొన్ననే సర్పంచ్ ఎన్నికల తర్వాత అర్బన్ ఎన్నికలు, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు, జెడ్పీటీసీలు కూడా ఈ నెల 6 నోటిఫికేషన్ ఇస్తారట. ఎన్నికల్లో 2 సంవత్సరాలే కాబట్టి పెద్ద వ్యతిరేకత ఉన్నట్లేదు. నాన్ కాంగ్రెస్ పార్టీలు చేసినటువంటి ప్రతిపక్షాలు, వామపక్షాలు చేసినటువంటి పెద్ద స్థాయిలో విమర్శలు కాంగ్రెస్ మీద లేవు అనేది అర్బన్ ఎన్నికల తర్వాత తేలిపోయింది. సో ఇది తెలంగాణ సమాజానికి సంబంధించింది. ఇంకొక వైపు నదీ జలాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి జాతీయ జల విధానానికి సంబంధించినటువంటి వాటి సమస్యలు నడుస్తూ ఉన్నది. ఇంకా దాంతోపాటు తెలంగాణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7.5 లక్షల కోట్లు, 7,25,20,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఇప్పటికి అప్పు చేశారు. అంటే 10 నుంచి 10,5 లక్షల కోట్లు అప్పు చేసినట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. ఆ వడ్డీలు మిత్తిలు కట్టినా సరిపోతుంది. ఒక అప్పుల్లో ఉంది. పంటలు పుష్కలంగా పండుతున్నాయి. వర్షాలు వచ్చినాయి, డ్యాములు నిండినాయి. జనరల్గా ఒక పంట చేతికొచ్చే టయానికి సగం నీళ్ళు అయిపోతాయి. మా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటి చోట సగం నీళ్ళు అయిపోతే వాళ్ళు జనరల్గా జనవరి, ఫిబ్రవరికి ఇబ్బంది చేస్తారు. ఆ పంట క్రాపు చేతికొచ్చేటానికి మళ్ళీ డ్యామ్ నిండి. సో కాబట్టి ఈ సంవత్సరం 2 పంటలు గ్యారంటీగా పండింది. ఎక్కువ ఇది ఉన్నది. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే యూరియా కొరత వర్షాకాలంలో ఉండేటువంటి ఖరీఫ్ సీజన్తో పాటు వేసవి కాలంలో రబీ సీజన్కి కూడా యూరియా కొరత ఏర్పడేట్టుగా మనకు కనపడుతుంది. ఈ యూరియా కొరత తెలంగాణకు సంబంధించింది కదా. ఆంధ్రాలో అధికారంలో ఉండే ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం కూడా ఈ సమస్యను ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. సో ఆర్గానిక్ పంటల వైపు వెళ్ళాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఆర్గానిక్ వైపు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. సో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి, ధరలను నియంత్రణ చేయాలి, అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమం చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఉద్యోగాలను భర్తీ చేయాలి. రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్ లేకుండా ఎంతకాలం నడపలేరు. సో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి వచ్చినప్పుడు నీళ్లు అంటున్నారు. ఓకే, జాతీయ సమస్యగా అది ఇష్యూ అవుతుంది. సో 100కి 70% మంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 100కి 70% మందికి పొలాలు లేవు. దేశంలో కూడా ఒక సుమారుగా అటు ఇటు అంతే ఉంటుంది. సో బీసీలో మా సాగలలో ఒక 100కి 9% మంది, 10% మంది డెవలప్ అయ్యారు. 90 నుంచి 91% వెనకబడే ఉన్నారు. సో బీసీలు కూడా యావత్ బీసీ సమాజం 100కి 29% డెవలప్ అయ్యారు. బీసీ కులాలు అందులో 1%, 2% డెవలప్ అయిన కులాలు, 30% డెవలప్ అయినట్టు మునూరు కాపు అత్యధికంగా లార్జెస్ట్ కనపడుతుంది. 70 నుంచి 95% బ్యాక్వర్డ్నెస్లో ఈ దేశంలో బీసీలు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు తయారు చేయాలి, వీళ్ళకి సంబంధించినటువంటి బీసీ సప్లాన్ తయారు చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేస్తున్నారు, బీసీ సప్లాన్కి సంబంధించి కూడా 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఖర్చు చేసి చూపించారు ప్రతి సంవత్సరం. మిగిలినటువంటి బడ్జెట్ని బీసీ సప్లాన్కి సంబంధించి ఇతర వాటికి కాకుండా ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ బడ్జెట్ యాడ్ అయ్యి భవిష్యత్తు ఖర్చు చేయాలి. బీసీ సమాజం లోన్లా, స్వయం ఉపాధి లోన్లా, ఉద్యోగోపాధి అవకాశాల, కాలనీల డెవలప్మెంటా, కమ్యూనిటీ హాల్ నిర్మాణమా, రోడ్ల, సీసీ రోడ్ల, డ్రైన్ల, కాలువల, త్రాగునీరు, సాగునీరు ప్రాజెక్టుల, ప్రజలకి బీసీ సమాజానికి ఏం అవసరమైతే ఆ విధంగా చాలా గ్రామ పంచాయతీలు, గ్రామాలు అవే ఉన్నాయి. మేజర్ ప్రతి గ్రామంలో 50% అబవ్ ఉన్నారు. ఫస్ట్ ఎక్కువ రేషియో ఉన్న జనాభాలకు సంబంధించి బీసీ ఎక్కువ ఉన్నటువంటి వాటిలో బీసీ సప్లాన్ నిధులు అలాట్మెంట్ చేయాలి. ఆ వైపుకి అడుగులు పడాల్సిన అవసరం అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. రాజకీయ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది. బీజేపీ డ్యూయల్ రూల్ తగుదనమ్మా అంటూ ముఖ్యమంత్రి సీట్ ఇస్తారండి, కానీ తెలంగాణలో 42% రిజర్వేషన్ మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికలప్పుడు మళ్ళీ బీసీలను డబ్బులు అడుగుతూ ఉన్నారు. తెలంగాణ సమాజం యావత్ ఇది గమనిస్తూనే ఉంది బీజేపీ వాళ్ళకి సంబంధించి. సో మీ కథలు తెలంగాణలో చేస్తే కాదు, బీసీలకు 42% ఇస్తారా, దీని మీదనే భవిష్యత్తు ఎజెండా కొనసాగుతుందని చెప్పేసి. సో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలకు సంబంధించి ఇది, మిగతా పార్టీలు ఇది పరిస్తున్నది. కుల సంఘాలు సహజంగానే బీసీ సమాజం యావత్తు 42% రిజర్వేషన్ చుట్టే కాకుండా గానుగెద్దును ఆ చుట్టే ఆ రౌండ్ ఆ చక్రం చుట్టూ తిరిగినట్టు కాకుండా బీసీ సమాజం యావత్తు 42% రిజర్వేషన్ కాకుండా బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, బీసీకి సంబంధించి స్వయం ఉపాధి లోన్లు, ఇంకా అనేక విధాలుగా బీసీ సప్లాన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎట్లా అమలు చేస్తున్నారు, బీసీ సప్లాన్ కూడా అట్లా అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటూ బీసీలను కేవలం 42% పరిమితి చేయకుండా ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ ఇంకా మిగతా అనేక రకాల కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినటువంటి అన్ని అంశాలు బీసీలకు సంబంధించి వాటిని అమలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పేసి బీసీ మండల కమిషన్ రిపోర్ట్లు, మురళీధరరావు కమిషన్ రిపోర్ట్లు, పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్లు, ఇంకా బీసీలకు సంబంధించినట్టు అనేక కమిషన్ రిపోర్ట్లు అమలు చేయాలని చెప్పేసి ఈ దేశంలో ప్రజలకు సంబంధించి బీజేపీ వాళ్ళు నాటకాలు చేస్తూ ఉన్నారు. 80 వీళ్ళు గత కాంగ్రెస్, గత ఎన్డీఏ, గత ఇండియా కూటమి వీళ్ళు చేసింది గతంలో ఇప్పుడు చేసింది ఏంది, 80 కోట్ల మంది కట్టి వీళ్ళు రేషన్ కార్డు ద్వారా బియ్యం ఇస్తారు కాబట్టి ఇది 100 కోట్లు లాగిస్తారంట సిగ్గుండాలు చెప్పుకోవడానికి. 80 కోట్ల నుంచి 100 కోట్ల మందికి మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారంటే అంటే దేశంలో పేదరికం తగ్గిందా పెరిగిందా? రాష్ట్రంలో కూడా ఇది వర్తిస్తుంది కదా. సో అందుకోసం పేదరికాన్ని తగ్గించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇప్పటికీ చేసినటువంటి సోషలిజం, కమ్యూనిజం, టూరిజం, సెల్ఫిజం, ఫ్యూచరిజం ఒక్కొక్కటిది ఒక్కొక్క ఎజెండాగా ఉన్నది. సెల్ఫిజం అంటే వాడు తాగిటోడు, ముండల ముఠాకోరు, తిరుగుబోతోడు, బంగారం పిచ్చోడికి, ముండలు పిచ్చోడికి సెల్ఫిజం, అది సెల్ఫిజం. ఫ్యూచరిజం అంటే ఎవడి ఫ్యూచరిజం వాడికి, ఏదో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్తారు, ఎవడి సినిమాకు వాడేయరని, వాడి ఇష్టం వచ్చింది, వాడు పెరిగిన జీవన విధానం ప్రకారం ఒక జలసాల వైపు ఉంటుంది. సో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆడబిడ్డలు మద్యపానం, డ్రగ్స్కి అడిక్ట్ అయిన కుటుంబాల్లో
భర్త చనిపోతే 100% మందికి పైగా వాళ్ళే పెన్షన్ తీసుకుంటున్నారు. మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి ఆల్కహాల్ డీడక్షన్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రాల్లో పెట్టాలి. డ్రగ్స్, మత్తు పానీయాలు, మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపాలి, ఖచ్చితంగా కేసులు పెట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద కూడా ఇది పెట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో సమాజాన్ని మాట్లాడితే అభివృద్ధి చెందే దేశం అమెరికా, మలేషియా, సింగపూర్ చెప్తుంటారు. అక్కడ ఉన్నటువంటి గుడ్ హ్యాబిట్స్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి గుడ్ సంస్కరణలు ఇక్కడ చేయాలి. మనకంటే 1000 సంవత్సరాల అమెరికా అడ్వాన్స్ ఉందంటారు కదా, అక్కడ ఏ మంచి చేస్తున్నారో భారతదేశంలో కూడా అది మంచి చేయండి. వాళ్ళు అది రోల్ మోడల్గా బూచిగా చూపించేవాళ్ళు. వామపక్షాలు దాన్ని బూచిగా చూపిస్తే దాన్ని రోల్ మోడల్గా చేసేటువంటి ఇతర బూర్జో పార్టీలు ఇక్కడ వాళ్ళు మంచి చేసేటువంటి అమలుని మంచి కార్యక్రమాలు చేయాలి. సో ఇప్పటికే చెప్పినట్టుగా మా ఎజెండా బీసీ ఎజెండా, ఈ సమాజ ఎజెండా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కూడా మా వాళ్ళే. సో తెలంగాణ సమాజంలో వీఆర్కే, ఎలమారెడ్డి, కమ్మలు ఇక్కడ ఇదిగా ఉన్నారు, ఫార్వర్డ్ కాస్ట్గా. మిగతా రాష్ట్రాలు వాళ్ళు ఉన్న చోట, దేశం అంతా లేకపోవచ్చు కానీ వాళ్ళు ఉన్న చోట్ల కొన్ని చోట్ల ఒక 5-6 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు వాళ్ళు బీసీలుగానే సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా నవనిర్మాణం కోసం, నవ తెలంగాణ కోసం, నవనిర్మాణం కోసం భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది తెలంగాణ ప్రస్తుతం కరెంట్ అఫైర్స్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా, మిత్రులారా.